సూరజ్ని ఇంటికి తీసుకుని వచ్చి తన పర్సనల్ సెక్రటరీ అంటూ జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ. మరి శివనారాయణ ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఎవరు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. సూరజ్ విషయంలో జోష్న చేసిన పనితో ఇక సూరజు పగతో రగిలిపోతూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టను, నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి సూరజు అనుకుంటూ ఉంటాడు. సూరజ్కి నచ్చ చెప్పి ఇక జోష్న దగ్గరికి వచ్చిన కార్తీక్ అయితే, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, నేను ఏ పని చేసినా నీకు నచ్చదు బావా, నేను ఏ పని చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది, నా జోలికి ఎవ్వరొచ్చినా ఫలితం ఇలానే ఉంటుంది, నా జోలికి వాడొచ్చి నా ఈగోని రెచ్చగొట్టాడు, అందుకే నేను తనకి తగిన గుణపాఠాన్ని చెప్పాను అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఈలోగా దశరథ చూస్తే ఇక అడుగుతూ ఉంటాడు దీపని, అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ప్రతి విషయంలో జోష్నని కనిపెడుతూ ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్తగా జోష్నని కనిపెడుతూ నీ సంసారాన్ని, నీ కడుపులో బిడ్డని కాపాడుకుంటూ నీ పుట్టింటి గౌరవాన్ని కాపాడాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి, నాకు తెలుసు నాన్న, ఖచ్చితంగా నేను మీ గౌరవాన్ని, మీ కలని, మీ ఆశయాన్ని నిలబెడతాను, బావ నమ్మకాన్ని నేను పోగొట్టను, ఎప్పటికీ కూడా మీకు అసలు తలదించుకునే పరిస్థితి తీసుకుని రాను, జోష్నకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు గెలిచి తీరాలి, అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తు పెట్టుకో అని చెప్పి దీపకి దశరథ చెప్తాడు. సరే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను, ఖచ్చితంగా గెలిచే తీరుతాను, జోష్న చేతిలో ఈ రెస్టారెంట్ని పెడితే ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ మానేసి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది, అప్పుడు మన కంపెనీ దివాళా తీస్తుంది, ఆ రోజు తాతయ్య పరువు పోతుంది, ఆ పరిస్థితికి దీప ఎప్పటికీ రానివ్వదు, ఈ కుటుంబం కోసం ప్రాణాన్ని సహితం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దీప అయితే తన తండ్రికి మాట అయితే ఇస్తుంది. ఈలోగా జోష్న అక్కడికైతే వస్తుంది. ఏమైందిరా కార్తీక్, ఆలస్యమైందేంటి, దారిలో ఏమైనా పనుందా, ఎక్కడైనా ఆగారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే ఈలోగా ఏం లేదులే డాడీ, చిన్న పనుంటే అది చూసుకుని వస్తున్నాం, పదబావా అని చెప్పేసి కార్తీక్ని మాట్లాడనివ్వకుండా జోష్ని అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావ చూస్తే కోపంగా ఉన్నాడు, ఇక్కడ జోష్ను చూస్తే అసలు ఏం చెప్పనివ్వకుండా ఎందుకు తీసుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు బావ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా నేనేదో తన దగ్గర బిజినెస్ విషయాలు మాట్లాడుతున్నానని అనుకుంటుంది ఆ జోష్న, నన్ను మాట్లాడనివ్వకుండా ఆపేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే శివనారాయణ వస్తాడు. శివనారాయణ వచ్చిన తర్వాత, తాత అగ్రిమెంట్ మీద సంతకాలు అయిపోవాలి అని చెప్పి అంటూ ఉండగానే, రెడీ చేస్తున్నాను కదా, ఎందుకంతగా తొందరపడుతున్నావు, ఇక్కడ అబద్ధం చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మాట తిప్పి ఇక మాట మార్చేవాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వేయాలన్నా, మోసాలు చెయ్యాలన్నా, అవతల వాళ్లను బాధ పెట్టాలన్నా అది నీకు మాత్రమే సాధ్యమవుతుంది, మనవరాలిగా ఇంట్లో మాట్లాడినా, చైర్మన్గా మాట్లాడాలి అంటే అది కేవలం నీ మనస్తత్వమే తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు లేరు, కాబట్టి కాస్త ఓపిక పడితే బాగుంటుంది, అతిగా ఆవేశపడితే రేపొద్దున్న గెలవడం కాదు, ఓడిపోయి నిస్సహాయ స్థితిలో తలదించుకొని నిలబడే పరిస్థితి వస్తుంది, ఆవేశంతో కాదు ఆలోచనతో మంచి మనసుతో ఏ పనినైనా మొదలు పెట్టాలి, అవతల వాళ్లతో పోటీ ఉండాలి, కానీ స్వార్థంతో ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే మనస్తత్వం ఉంటే గెలుపు కాదు కదా, ఓటమి కూడా నిన్ను దరిచేరకుండా ఇక చావు చివరి అంచెల్లో నిలబెడుతుంది, అది వాస్తవం అని చెప్పేసి మనవరాలిగా కాకుండా నీకు శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అని చెప్పేసి ఇక శివనారాయణ చెప్తూ ఉంటాడు. సరే తాత అని చెప్పేసి గర్వంగా చాలా ఘరానాగా తలదించుకున్నట్టుగా నిలబడుతుంది. సంతకాలు పూర్తయిపోతాయి. ఇద్దరికీ కూడా చెరో రెస్టారెంటు, బాగా నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ని అప్పచెప్తాడు. ఈ రెస్టారెంట్స్ రెండింటినీ కూడా మీరు అభివృద్ధిలోకి తీసుకొచ్చి కస్టమర్స్ని తీసుకుని రావాలి, ఎంప్లాయీస్కి అక్కడ
పూర్తి భరోసా ఉండేలా చేయాలి. అప్పుడు మీ ఇద్దరు ఎవరు ముందుగా ఈ రెస్టారెంట్స్‌ని ముందుకు తీసుకొస్తారో వాళ్ళకి సీఈఓ పదవిని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి శివన్నారాయణ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఓకే అని చెప్పేసి ఇద్దరు కూడా సంతకాలు చేస్తారు. జాగ్రత్త దీప, రెస్టారెంట్ అంటే ఇంట్లో వంట చేసుకుంటూ గరిటె తిప్పుకోవడం కాదు. ఇక్కడ కస్టమర్స్ రావడము అంటే మనం ఇక వాళ్ళతో వెళ్ళి రండి నేను చేసిన వంట తినండి అని చెప్పడం కాదు. చాలా తెలివిగా ఆలోచించాలి. చాలు చాలులే, నువ్వు తెలివిగా ఆలోచించి చేసింది చాలు. తను తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది. తమరు సామర్థ్యాన్ని నిరూపించుకోండి. ఆల్రెడీ సీఈఓగా రెస్టారెంట్ అప్పచెప్తే తను ఎంత సామర్థ్యంగా నిర్వర్తించారో మేమందరం చూసాం కదా. ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి ముందు మనమేంటో ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని శివనారాయణ మొదటి నుంచి అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి వ్యతిరేకంగానే మాట్లాడతాడు జోష్నికి. ఏంటి తాత ఎందుకు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? ఏం చేయను, వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రతి విషయానికి నిన్ను నెత్తిన పెట్టుకుంటూ ఉంటే రోజు రోజుకి నీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నా కూతురు నీ కారణంగా ఎంత బాధపడిందో నేను చూశాను. నా కూతుర్ని ఏ రోజు నేను బాధ పెట్టుకోలేదు. తను సంతోషంగా బ్రతకాలి అనుకున్నాను. కాళ్ళు లేని నా కూతురు ఎప్పుడూ కష్టమంటూ తెలియకుండా బ్రతకాలని కోరుకున్నాను. కానీ అలా జరగకుండా వ్యతిరేకంగా జరిగింది. తన జీవితమే నాశనమైపోయే పరిస్థితి ఏర్పడే స్థితికి నువ్వు తీసుకొస్తున్నావు. కొడుకు గురించి నా కూతురు ప్రతిరోజు దిగులు పెట్టుకుంటుంది. నా కూతురికి ఆ పరిస్థితి ఎప్పటికీ రాకూడదు, సంతోషంగా ఉండాలి అని చెప్పేసి శివనారాయణ ఇక నీ విషయంలో ఇలానే ఉంటాను, నువ్వు మారేంత వరకు నేను కఠినంగానే ఉంటానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కాస్త బాధపడుతూ శివనారాయణ అయితే అలా సీఈఓలుగా ఒక్కో రెస్టారెంట్ బాధ్యతల్ని ఇద్దరు కూడా తీసుకుంటారు. అలా ఇద్దరు తీసుకుని ఇక వాళ్ళ పనుల్లో ఉంటారు. ఈలోగా శివనారాయణని కార్తీకు తీసుకుని బయలుదేరుతాడు. ఇంటికి వెళదాం పదరా, ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్పనేసరికి శివనారాయణ తీసుకుని కార్తీక్ బయలుదేరుతాడు. ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకు అలా డల్గా కనిపిస్తున్నావు? అసలు దారిలో ఏం జరిగింది? ఏమైంది కార్తీక్, చెప్పరా? చెప్తాను తాత. జోష్న ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయి. తను ఏం చేస్తుందో తనకే తెలియదు. తను మన ఇంట్లో వాళ్ళకే హాని కలిగిస్తుంది అనుకున్నాను. మన ఇంట్లో వాళ్ళం ఒకసారి బాధపడ్డా మరోసారి తనకి ఏదో రకంగా బుద్ధి చెప్తున్నాం. ఈరోజు నడి రోడ్డు మీద ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. తను బ్రతుకు తెరువు కోసం ఏర్పరచుకున్న ఒక చిన్న బిజినెస్ని తన చేతులతో తనే నాశనం చేసి వాళ్ళ బ్రతుకు మీద కొట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎందుకు అలా చేసింది జోష్న? ఎవరి గురించి చెప్తున్నావు? ఎవరి మీద అలా పగ తీర్చుకుంది? అసలు ఎవరతను? మీకు చెప్పాను కదా, నాన్నని ఒక అతను కాపాడాడని. నాన్న ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానికి కారణం అతనే అని. అతని పేరు సూరజ్. అతను ఒక చిన్న జ్యూస్ సెంటర్ ఏర్పరచుకున్నాడు. అతను జ్యూస్ అమ్ముకుంటూ తన బ్రతికేదో తను బ్రతుకుతున్నాడు. కానీ అక్కడికి ఆఫీసర్స్ని తీసుకొచ్చి తనకున్న ఆ జ్యూస్ సెంటర్ని లేకుండా చేసి తన బ్రతుకు మీద దెబ్బ కొట్టింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది కార్తీక్? పాపం ఆ అబ్బాయి ఎంత బాధపడి ఉంటాడు. అవును తాత, చాలా బాధపడ్డాడు. తన ఇగో మీద కొట్టింది. తనని చాలా బాధ పెట్టి తన బ్రతుకుని నాశనం చేసింది. ఎవరైనా ఒక బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా పనైనా దేనికోసం చేస్తారు? కుటుంబం కోసం కష్టపడతారు. కుటుంబమే తన ప్రాణంగా బ్రతుకుతారు. కుటుంబం కోసం ఏదో ఒకటి చేసి తన కుటుంబాన్ని కాపాడుకుని బ్రతుకుబండిని లాగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఆ బిజినెస్ని లేకుండా చేస్తే తన కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి తాత. అసలు జోష్ని ఏం చేస్తుందో నాకు మతిపోతుంది. అలా అని గట్టిగా కోపడితే తను చాలా యాటిట్యూడ్గా పొగరుగా సమాధానం చెప్తుంది. లాగిపెట్టి కొట్టి ఎందుకు ఇలా చేశావని అడగాలని ఉంది. కానీ నేను కొడితే నీకు సమాధానం చెప్పాలి. అక్కడ జరిగింది రివర్స్గా నీకు చెప్తే నీ మనవరాలి మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. ఏమి చేయలేని ఒక నిస్సహాయంలా నిలబడిపోయాను. నా తండ్రికి సహాయం చేసి నా తండ్రికి తిరిగి ప్రాణాన్ని పోసిన ఒక వ్యక్తి రోడ్డు మీద నిస్సహాయుడిగా తను చేస్తున్న పనిని కోల్పోయి బాధపడుతూ ఉంటే అతనికి ఎలాంటి సాయం చేయలేక
నేను చేతగాని వాడిలా తిరిగి జోష్న వెంట వచ్చే పరిస్థితి నాకు ఏర్పడింది. కార్తీక్, ఈ విషయంలో నీకొకటి చెప్తున్నాను. ఈ విషయం అయితే అది నీ చేతులతో నువ్వు చేసుకున్న తప్పు. జోష్న వెంట చేతులు కట్టుకొని ఉండమని నేను నీకు ఏ రోజు చెప్పలేదు. అది నాకు ఇష్టం కూడా లేదు. జోష్నెంతో నువ్వు అంతే. కానీ నువ్వు కావాలని ఇనుప సంకెళ్లను నీ అంతటా నువ్వే విధించుకున్నావు. నీ అంతటా నువ్వే నీ బ్రతుకుని నాశనం చేసుకున్నావు. అసలు నువ్వెందుకు ఇలా చేసుకుంటున్నావో నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడదామని చెప్పి సూరజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళమంటాడు. శివనారాయణ అయితే అలా సూరజ్ దగ్గరికి శివనారాయణని తీసుకుని కార్తీక్ బయలుదేరుతాడు. అలా సూరజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి బ్రో, ఈయన శివనారాయణ గారు, అదే నా మరదలు జోష్న వాళ్ళ తాతగారు, మా తాతగారు అని చెప్పనేసరికి, అంటే ఈయన కూడా నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చారా? ఈ ఊళ్ళోనే నన్ను లేకుండా చేయడానికి వచ్చారా? లేదు బాబు, మేము అంతటి దుర్మార్గులం కాదు. అసలు ఏంటి జోష్న మీ మీద అంత పగ ఎందుకు పట్టింది? జోష్న పని కట్టుకొని నీ జీవితాన్నే నాశనం చేయడానికి ఎందుకు ప్రయత్నించింది అని చెప్పంటూ ఉండగానే, చెప్తాను. తనకి నాకు ఎలాంటి పరిచయమూ లేదు. కేవలం ఒక చిన్న బొమ్మ దగ్గర ఏర్పడిన మా పరిచయం గొడవగా మారి పంతంగా మారి ఈరోజు నా బ్రతుకుని నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. నిజమే, రోడ్డు పక్కన నేను జ్యూసో ఫ్రూటో ఏదో ఒకటి అమ్ముకొని బ్రతికేవాడిని. నాకంటూ ఇక ఒక ఈగో ఉంటుంది, నాకంటూ పంతం పట్టింపు ఉంటాయి, నాకంటూ ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరి దగ్గర చెయ్యి చాచి అడుక్కుని బ్రతకడం లేదు. నేను స్వయం శక్తిగా బ్రతకాలని కోరుకునే మనిషిని. గొప్ప ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు ఇలా బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం కూడా నేనే. గొప్పగా చదువుకున్నాను, గొప్పగా ఎదగాలనే కోరిక ఉంది. అంతవరకు బ్రతుకు బండిని లాగడం కోసం ఏదో చిన్నది పెట్టుకుని బ్రతుకుతూ ఉంటే మీ మనవరాలు నా బ్రతుకుపై దెబ్బ కొట్టింది. కానీ వదిలిపెట్టను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఎవ్వరైనా సరే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, నేను మాత్రం విడిచిపెట్టను. నీకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి తాత? చెప్తాను విను అని చెప్పేసి సూరజ్తో మాట్లాడతాడు. సూరజ్, సార్ అది కరెక్ట్ కాదేమో. లేదు, నేను చెప్తుంది కరెక్టే. నువ్వు ఇక రేపు ఉదయాన్నే మా ఇంటికి వస్తున్నావని సూరజ్తో మాట్లాడి చెప్పేసరికి, తాత ఇదంతా ఆలోచించే నిర్ణయించుకున్నానురా. ఇంకా నేను తప్పులు చెయ్యాలి అనుకోవడం లేదు. నా మనవరాలికి సపోర్ట్ చేస్తూ మరింతగా తప్పులు చేసి నేను బాధ పెట్టాలి అనుకోవడం లేదు. ఎట్టి పరిస్థితిలోనే కూడా నేను ఇంకా ఈ విషయాల్లో వెనుకడుగు వెయ్యాలి అనుకోవడం లేదు. జోష్నకి బుద్ధి చెప్పాలి. నువ్వు చెప్పావు కదా, అదే CEO పదవిలో కూర్చోవాలి అన్నా, జోష్నకి ఇంకా భర్తగా రావాలి అన్నా, యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రోడు కావాలి అన్నావు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రోడు అంటే ఎవరో కూడా నాకు అర్థమైంది. కొద్ది రోజులు పరిచయం తర్వాత, నా పక్కన ఉన్న తర్వాత అతని గురించి ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత నా పూర్తి నిర్ణయాన్ని చెప్తాను. రేపు ఉదయం ఇక నేను అనుకున్నదైతే చేసే తీరుతానని చెప్పేసి శివనారాయణ అయితే చెప్పడం జరుగుతుంది. సరే తాత నీ ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు శివనారాయణ. ఇంటికి వచ్చేస్తారు దీప, అలాగే జోష్న అందరూ కూడా. ఏంటి జోష్న, ఏంటి పరిస్థితులు? అసలు ఆఫీస్లో ఏమైంది? ఆఫీస్లో నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అన్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. నువ్వేమీ కంగారు పడకు గ్రాని. ఇక మనతే పై చేయి. ఖచ్చితంగా CEO పదవి నాకే వస్తుంది. ఆ దీపని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను ఖచ్చితంగా గెలిచే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అలా జోష్న అంటూ ఉండగా, ఏమోనే, ఏం చేస్తావో నాకు అర్థం కావడం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితిలోని చిన్న రాంగ్ స్టెప్ వేసినా సరే ఆ తర్వాత మనం ఏమనుకున్నా ఏమీ ఉండదు. పరిస్థితులు తేడా వచ్చేస్తాయి. మన బ్రతుకులు ఎక్కడ మొదలయ్యాయో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే, నువ్వేం కంగారు పడకు, ఈ జోష్న ఉండగా అసలు దీపకి అవకాశం అనేది రానివ్వదు అని చెప్పేసి
అంటూ ఉంటుంది. ఇలా ఇక నైట్ అయిపోతుంది. భోజనాలు చేస్తారు. అన్నీ అయిపోతాయి. తెల్లవారుతాయి. తెల్లవారిన తర్వాత శివనారాయణ అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటాడు. అలా తిరిగేసేసరికి ఏంటి తాత ఎవరి గురించి తెగ ఎదురు చూస్తున్నావు? పైగా వాచ్ చూసుకుంటూ మరీ ఎదురు చూస్తున్నావేంటి? ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరు తాత అతను? ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? వెయిట్ చేయి నీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఈలోగానే వచ్చాడు అదిగో అని చెప్పి అంటూ ఉండగానే సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. ఇతనా? ఇతని గురించి నువ్వెదురు చూడడం ఏంటి తాత? ఇతని ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏంటి అతను నీకు ముందే తెలుసా? నీకు అతనికి పరిచయం ఏంటి? అతనికి నాకు పరిచయం బావ నీకు అన్నీ చెప్పేసి ఉంటాడుగా. కార్తీక్ చెప్పడం ఏంటి? ఏమైంది? ఏం చేశావు? అదేం లేదు తాత అని చెప్పి అంటూ ఉండగానే మరి ఇంకెందుకు సైలెంట్గా ఉండు. రా బాబు రా సూరజ్ లోపలికి రా. వస్తున్నాను వస్తున్నాను తాతయ్య గారు అని చెప్పేసి లోపలికి అయితే వస్తాడు. ఇక సుమిత్ర, దశరథ, దీప, కార్తీక్ అలాగే కాంచన అందరూ కూడా బయటకు రండి చెప్పి పిలుస్తూ ఉంటాడు శివనారాయణ అయితే. ఏంటి నాన్న ఎందుకు పిలిచారు? తను ఎవరు నాన్న అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు. ఈలోగా దీప, బావా అతన్ని తాత ఎందుకు తీసుకొచ్చాడు? కాసేపు ఎదురు చూడు మరదలా అని చెప్పి అంటూ ఉండగానే అతన్ని ఎందుకు రమ్మన్నారు తాత? చెప్పు తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఏంటే ఇతనెవరు? ఇతన్ని చూసి నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? నీకు వాడికి పరిచయం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. పారిజాతం నువ్వు కాసేపు ఆగుతావా అని చెప్పేసి పారిజాతం నోరు మోయిస్తుంది. ఈలోగా ఇప్పుడు మీ అందరి డౌట్ ఏంటి? ఇతను ఎవరు? ఎందుకు పిలిపించాను? ఇతను ఎవరో కాదు, ఈ ఇంటి అల్లుడిని కాపాడిన ప్రాణదాత. ఈ ఇంటి అల్లుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా తన భవిష్యత్తుని వదిలేసుకుని తనకి రావాల్సిన ఒక గొప్ప అవకాశాన్ని వదిలేసుకుని మనిషి ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు అని చెప్పేసి నా అల్లుడి ప్రాణాలను కాపాడాడు. అలాగే తను నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎవరికి ఎలా ఎక్కడ బుద్ధి చెప్పాలో తెలిసినవాడు. ఎప్పుడు తన వ్యక్తిత్వాన్ని నమ్ముకుని ఆ పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఏ పనినైనా చెయ్యగల సమర్థుడు. మరి ఇంతకీ ఇతన్ని గురించి ఇంత చెప్తున్నాను కదా, ఇతనికి ఏమైనా 10వ 10కో ఇచ్చి పంపించాలని అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా? అంతేగా తాత, ఏదో మావయ్య ప్రాణాలు కాపాడాడు కాబట్టి, ఈ ఇంటి ఆడపడుచు భర్త కాబట్టి 1,00,000 లేకపోతే 2,00,000 ఇచ్చి పంపించడానికే కదా పిలిచారు, ఇచ్చి పంపించేయండి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి ప్రాణం అంటే నీకు అంత లోకుగా ఉందా? ఒక మనిషి ప్రాణం అంటే నీకు డబ్బుతో లెక్క కట్టేలా ఉందా? డబ్బుకి లొంగే మనిషి కాదు తను. డబ్బు కోసం ఆశపడేవాడైతే ఆ రోజు మీ మావయ్యని వదిలేసి తనకి రావాల్సిన జాబ్ గురించి వెళ్ళిపోయేవాడు. కానీ తను అలా చేయలేదు అంటే తను ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతుంది. చెప్తాను, తనని ఎందుకు ఇంటికి రమ్మన్నానో చెప్తాను. ఇక నుంచి ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి తను ఈ ఇంట్లోనే ఉండబోతున్నాడు. అది కూడా ఎలా? తను ఇంట్లో ఎలా ఉంటాడేంటి? ఈ శివనారాయణకు పర్సనల్ సెక్రటరీగా ఉండబోతున్నాడు. ఈ శివనారాయణ ఇంతకాలం ఇక అక్కడ చైర్మన్గా పనిచేస్తున్నాడు, కానీ తనకంటూ పర్సనల్గా ఎప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు. అతను నాకు నచ్చాడు, అతన్ని నేను ఇప్పుడు పర్సనల్ సెక్రటరీగా ఏర్పాటు చేసుకుంటున్నా. మీ అందరికీ ఇంకొక విషయం, ఈ ఇంట్లో డబ్బు ఖర్చు గురించి ఎవరైనా సరే అతన్ని అడగాల్సిందే. అతని చేతుల మీదుగానే డబ్బు తీసుకు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఎవరికైనా సరే అతనే డబ్బులు ఇస్తాడు. ఎవరి ఖర్చుల కోసమైనా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుని అతనికి లెక్కలు చెప్పే మీరు డబ్బులు వాడుకోవాలి. ఇక నా పర్సనల్ సెక్రటరీ కాబట్టి దశరథ లెక్కలు నా లెక్కలు అన్నీ చూసుకుంటాడు. ఏమ్మా సుమిత్ర, నీకేమైనా అభ్యంతరం ఉందా? ఏ దశరథ, నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు తాత, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగా మా మమ్మీని డాడీని అడిగాడు తాత. అదే పెద్దయ్య గారు. నువ్వు ఆగరా కార్తీక్, వాడికి చెప్పే హక్కు ఉంది. ఏంటి దశరథ? లేదు నాన్న, మాకు అభ్యంతరాలు ఏముంటాయి? నువ్వు ఎలా అంటే అలానే. అంటే ఈ రోజు నుంచే తను ఈ ఇంట్లోనే ఉండబోతున్నాడు. తను ఈ ఇంట్లో ఒక గదిలో ఉండబోతున్నాడు. తనని బయటికి వెళ్ళమనే హక్కు అధికారం ఎవ్వరికీ లేవు. తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్లకు ఇక ఇదే సరైన గుణపాఠం అని చెప్పి తనకి ఏదైనా హాని కలిగే ప్రయత్నాలు చేస్తే అస్సలు క్షమించే ప్రసక్తే లేదంటూ
దెబ్బకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు జోష్నకి శివనారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారు కదా! అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.